టీవీ తెలుగు స్టోరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి. ఏమైంది అత్తయ్య, పిలిచారు? నాతో ఏమైనా పనుందా? అప్పుడు బామ్మ, ఏమీ లేదు లత, నేను బాగా అలసిపోయాను, విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది, నా గదెక్కడో చెప్తే నేను వెళ్ళి పడుకుంటాను. సరే బామ్మగారు, నాతో రండి, గది చూపిస్తాను. అప్పుడు వసంత, అవునక్క, బామ్మ ఒక్కరితే కాదు, అందరం అలసిపోయాం, అందరం విశ్రాంతి తీసుకుంటాం, అందరికీ సరిపోయే ఒక గది ఇవ్వు. హా, సరే సరే, రండి, అందరూ విశ్రాంతి తీసుకుందరు అని చెప్పి లత అందరినీ ఒక గదికి తీసుకెళ్తుంది. ఈ గదిలో మీరందరూ విశ్రాంతి తీసుకోండి, అవతల మీకోసం భోజనాలు సిద్ధం చేస్తాను, ఇంకా ఏదైనా అవసరమైతే మళ్ళీ పిలండి, వస్తాను అని అంటుంది లత. అప్పుడు బామ్మ, ఎంత మంచిదానివమ్మా నువ్వు, చాలా చక్కని గదినిచ్చావు, అడగగానే అన్నీ చేసి పెడుతున్నావు, నీలాంటి మనవరాలుంటే ఈ చివరి దినాల్లో మాలా వయసు అయిపోయిన వాళ్ళు చాలా ఆనందంగా ఉండొచ్చు. అప్పుడు వసంత, అది సరే అక్క, ఈ గది బామ్మకి అత్తయ్యకి సరిపోతుంది, మరి మీ మరిది నేను ఎక్కడుంటాము, మాకు ఇంకో గది చూపించు. ఆ మాటలు విన్న లత తన మనసులో, ఏంటి వీళ్ళు చాలా ఎక్కువ చేస్తున్నారు, ఏదో మా ఆయన ఆనందం కోసం వీళ్ళకి మర్యాదలు చేయాల్సి వస్తుంది, బంధువుల ఇంటికి వచ్చినప్పుడు ఎలా నడుచుకోవాలో వీళ్ళకి తెలియదనుకుంటా, ఇంకొక గది చూపించమంటున్నారు, ఇంకా మిగిలింది మా గది మాత్రమే, ఆ గది వీళ్ళకి ఇచ్చేస్తే ఇంకా మేమెక్కడుంటాము, అలా అని ఇవ్వకపోతే మా ఆయన బాధపడతాడు, పోనీలే ఈ ఒక్కరోజే కదా, ఏదోలా సర్దుకుపోతాను అని అనుకుంటుంది. వసంత, నువ్వు మరిదిగారు మా గదిలో ఉండండి, నాతో రండి, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పి వాళ్ళిద్దరిని శివలత గదికి తీసుకువెళ్తుంది. వసంత, ఈ గది చాలా బాగుంటుంది, ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. అవునక్క, చాలా బాగుంది, అడగగానే కాదనకుండా మీ గది ఇచ్చేసావు, చాలా థ్యాంక్స్. సరే అక్క, చాలా ఆకలిగా ఉంది, ముందు నువ్వు వెళ్ళి వంట సిద్ధం చేయి, మేము కాస్త విశ్రాంతి తీసుకున్నాక భోంచేయడానికి వస్తాం అని అంటుంది వసంత. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేశాక, ఏరా గిరి, అన్నీ మీకు నచ్చిన వంటకాలే వండించాను, భోజనాలన్నీ బాగున్నాయా, అందరూ తృప్తిగా భోంచేశారా అని అడుగుతాడు శివ. వదిన వంటలన్నీ చాలా అద్భుతంగా చేసిందన్నయ్య. సరే శివ, బాగా చీకటి పడింది, మరి మేము పడుకుంటాము. సరే బామ్మ, ఆడవాళ్ళందరూ మా గదిలో పడుకోండి, నేను తమ్ముడు చిన్న గదిలో పడుకుంటాము. అదేంట్రా అలాగంటున్నావు, అమ్మాయి లత మా గదులు మాకు ఎప్పుడో చూపించేసింది, మేము అక్కడే పడుకుంటాం. సరే బామ్మ, మీకెక్కడ నచ్చితే అక్కడే పడుకోండి అని అంటాడు శివ. ఆ తరువాత ఎవరి గదికి వాళ్ళు పడుకోవడానికి వెళ్ళిపోతారు. ఏవండి, మీ బంధువుల తీరు నాకు అస్సలు నచ్చలేదు, వాళ్ళు వచ్చిన దగ్గర నుండి నేను అలా పని చేస్తూనే ఉన్నాను, ఏ ఒక్కరూ కూడా సహాయం చెయ్యాలా అని మొహమాటానికి కూడా అడగలేదు, పోనీలే అలసిపోయి వచ్చారు కదా, ఈ విషయం పక్కన పెడదాం, విశ్రాంతి కావాలన్నారని గదులు చూపించాను, ఇప్పుడు మనం ఎక్కడ పడుకుంటామా అని ఆలోచించకుండా 2 గదులు సర్దేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది లత, వాళ్ళు ఉండేది 2-3 రోజులే కదా, చూడు మనకి ఈ వరండా, వంటగది, ఇంకా టీవీ గది కూడా ఖాళీగా ఉంది, వచ్చిన బంధువులకు ఆ మాత్రం మర్యాదలు చేయకపోతే ఎలా, ఈ 2-3 రోజులు మనమే సర్దుకుపోవాలి. చూడండి, కేవలం మీ ఆనందం కోసమే వాళ్ళని భరిస్తున్నాను, సరే టీవీ గది ఖాళీ ఉంది కదా, పదండి వెళ్ళి పడుకుందాం అని వాళ్ళిద్దరూ టీవీ గదిలో పడుకుంటారు. ఆ మరుసటి రోజు గిరి శివతో, అన్నయ్య, మరి మేము ఇంటికి బయలుదేరుతాము, ఆలస్యం అయితే మా ఊరు బస్సులు ఉండవు. అదేంట్రా తమ్ముడు, వచ్చి ఒకరోజే అయ్యింది, అప్పుడే వెళ్ళిపోతారా? లేదు లేదు, నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు, మీరు కనీసం 4 రోజులైనా ఇక్కడ ఉండాలి, మీకు ఇక్కడ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు కదా, అంతా మీకు నచ్చినట్టే జరుగుతుంది, మరి ఇంకెందుకు వెళ్ళడం. అప్పుడు బామ్మ, వయసులో నీకన్నా పెద్దవాడు చెప్తున్నప్పుడు వినాలరా గిరి, నా పెద్ద మనవుడు చెప్పాడుగా, మనం ఇంకెక్కడే ఉండాలి. గిరి, నేను పొలం పనులకు వెళ్తాను అని పొలానికి వెళ్ళిపోతాడు శివ. బంధువులందరూ ఒక గదిలో కూర్చుంటారు. అత్తయ్య, ఈ వయసులో మీరు ఏ పని చేసుకోలేరు, మీకేదన్నా అవసరమైతే చెప్పండి, నేను దగ్గరుండి చేయిస్తాను, మీ కోడలు రాజేశ్వరి ఉండగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, అడుగు తీసి అడుగు వేయకుండా అన్నీ మీ కాళ్ళ దగ్గరికే తెప్పిస్తాను. అబ్బా, ఈ ఇంటికి వచ్చాక మా కోడలికి ఎంత జ్ఞానోదయం అయ్యింది, ఈ అత్తయ్య మీద ప్రేమ తెగ పొంగిపోతుందే. అత్తయ్య, బామ్మ,
నేనుంటుండగా ఈ ఇంట్లో మీకు ఏ లోటు ఉండదు. ఇలా చిటికి వేయండి, క్షణాల్లో మీ పనులన్నీ చేయించేస్తాను. ఈ వసంత ఉండగా మీరు దేనికి కష్టపడాల్సిన అవసరం లేదు. ఏంటి ఇక్కడికి వచ్చాక మీ ముగ్గురు అత్త కోడలు ఒకటైపోయారు? మన ఇంట్లో ఉండేటప్పుడు మీ ముగ్గురికి క్షణం కూడా పడేది కాదు. అసలు మీ ముగ్గురు గొడవ పడలేకే కొన్ని రోజులు ఇక్కడ ఉందాం అనుకున్నాను, కానీ మీ ముగ్గురు నా వెనకే వచ్చేసారు. ఇక్కడికి వచ్చాక నా పరువు తీస్తారు అనుకున్నాను. ఇదేం విచిత్రమో, ఇక్కడికి వచ్చాక మీరు గొడవ ఆడుకోవటమే లేదు, పైగా ఇంత బాగా కలిసి ఉంటున్నారు. నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. ఇదేం వింత? ఊరుకోరా, వింత లేదు విడ్డూరం లేదు. అత్త కోడలు అన్నాక కొట్టుకోవడం తిట్టుకోవడం సహజం. కోడలు అన్నాక అత్తకి పని చెయ్యాలి అని మన ఇంట్లో బోల్డు గొడవలు అయ్యేవి. కానీ ఇక్కడ అలా కాదు, మా ముగ్గురికి పని చేసి పెట్టడానికి ఒక పని మనిషి ఉంది. ఇలా చిటికేస్తే అన్ని పనులు చేసి పెడుతుంది. మాకింతలా సాగుతుంటే మేమెందుకు గొడవ పడతాం? అవునండి, అత్తయ్య చెప్తుంది నిజం. ఆ లతా వల్లే మేము ముగ్గురం సుఖపడుతున్నాం. మా ఒళ్ళు కందకుండా అన్ని పనులు చేసి పెడుతుంది. ఇక్కడికి వచ్చాక చాలా సుఖంగా ఉందండి. మన ఇంట్లోలాగా కిందన కాకుండా మంచాల మీద పడుకుంటున్నాం. మనం ఏ పని చేయక్కర్లేదు, మనకు నచ్చినట్టు సాగుతుంది. ఇంతలా సాగుతుంది కాబట్టి మీరేం భయపడకండి, మేము ఎప్పటికీ గొడవాడుకోము అని వాళ్ళందరూ మాట్లాడుకుంటారు. పనులు మొత్తం లతా మీదే వదిలేసి బంధువులంతా హాయిగా కూర్చొని టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. ఏదైనా అవసరమైతే లతాని పిలిపించి మరీ వాళ్ళ పనులు చేయించుకుంటారు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు రాత్రి పొలంలో పని ముగించుకొని వచ్చిన శివతో లత ఇలా అంటుంది. ఏవండి, మీ బంధువులొచ్చి దగ్గరికి 3 వారాలు అవుతుంది. మీరింకా వీళ్ళని 1 నెల రోజులు ఉండమన్నారు, కానీ వీళ్ళు నాకు 3 వారాలకి చుక్కలు చూపించేశారు. నేను వీళ్ళతో పడలేకపోతున్నానండి. ఒక్కరు కూడా సాయం చేయట్లేదు. ఒక్కరు దాన్ని ఇంతమందికి ఎలా చేయగలను చెప్పండి? వాళ్ళని ఏమైనా అంటే మీరెక్కడ బాధపడతారో అని ఏమీ అనలేకపోతున్నాను. మీరు ఈ విషయం గమనించారో లేదో, వీళ్ళు వచ్చిన దగ్గర నుండి చాలా ఖర్చులు అవుతున్నాయండి. పొద్దున వెలిగించిన పొయ్యి రాత్రి వరకు ఆరదు. ఇక టీవీ అంటారా, అది రాత్రింపవలు అలా ఆడుతూనే ఉంటుంది. ఇప్పటికే ఊర్లో వాళ్ళకి బోల్డ్ డబ్బు దానం చేశారు. వీళ్ళని ఇంట్లో పెట్టుకొని ఎందుకండి మనకిన్ని ఖర్చులు? చక్కగా మంచాల మీద పడుకునే వాళ్ళం. ఇన్ని పనులు చేసుకొని వచ్చి అలసిపోయి ఈ కింద నేను పడుకోలేకపోతున్నాను. మీ ఆనందం కోసమే కాదు, దయచేసి నా ఆరోగ్యం కోసం కూడా ఆలోచించండి. ఇంతవరకు చూసాం కదా, ఇంకా చాలు, వాళ్ళని పంపించేయండి. 1 నెల రోజులు ఉండమన్నాను కదా, ఇంకా 1 వారమే ఉంది. ఈ వారం ఓపిక పట్టు అని శివ లతాకి నచ్చ చెప్తాడు. అలా వాళ్ళిద్దరూ కాసేపు కష్టసుఖాలు మాట్లాడుకుంటారు. మరోవైపు రాజేశ్వరి బామ్మ కూర్చొని, ఏంటత్తయ్య ఇంకా మెలకువగా ఉన్నారు, పడుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రాజేశ్వరి, మన ఇంటికి వెళ్తే టీవీ ఉండదు కదా, మనం ఎక్కడున్నప్పుడే టీవీ బాగా చూడాలి. అయితే ఇప్పుడు ఏమంటారు అత్తయ్య? పొద్దున వరకు టీవీ చూస్తూ ఉంటారా ఏంటి? టీవీ ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటది. ముందు పడుకోండి. అయినా మీరిప్పుడు టీవీ చూస్తానన్నా అవ్వదు. అవతల లతా శివ పడుకున్నారు. వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ ఇల్లైనా మన కోసం సర్దుకొని కిందన పడుకుంటున్నారు. ఇంక మీరు వెళ్ళి ఇబ్బంది పెట్టకండి. ఊరుకో, నీకేం తెలీదు, లంకంత ఇల్లుంది. టీవీ గదిలోనే పడుకోవాలా ఏంటి? ఏ వరండాలోనో వంటగదిలోనో పడుకుంటారులే. ఎంతవరకు టీవీ చూస్తానో నాకే తెలీదు. నా కోసం ఆలోచించకుండా పడుకో అని చెప్పి బామ్మ టీవీ గదికి వెళ్తుంది. బాబు శివ, లత ఇంకా తెలిగేసే ఉన్నారా? నాకు నిద్ర పట్టట్లేదు, అందుకే టీవీ చూడ్డానికని వచ్చాను. ఎక్కువసేపు ఏం చూడంలే, కాసేపే చూస్తాను. మీకు ఇబ్బందిగా లేకపోతే పర్లేదు, ఇక్కడే పడుకోండి. లేదంటే అలా వరండాలోకి వెళ్ళిపోండి బాబు. పర్లేదు బామ్మగారు, మీరు టీవీ చూడండి, మేము అలా వరండాలో పడుకుంటాం అని వాళ్ళిద్దరూ వరండాలోకి వెళ్ళిపోతారు. చూశారుగా మీ బంధువులు ఎలాంటి వాళ్ళో. ఇప్పుడు కనీసం ఆ టీవీ గది కూడా లేకుండా చేశారు. వాళ్ళతో పడలేకపోతున్నానని మీకు ఎప్పటి నుండో చెప్తున్నానా? కానీ మీరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు మీకే అర్థమైందిగా. ఇంకా నయం, వరండా వరకే పంపించారు, ఇంటి బయటికి పంపించలేదు. సంతోషించండి. లత, చెప్పానుగా వారం రోజుల్లో వెళ్ళిపోతారని. వాళ్ళు వెళ్ళిపోయాక మన ఇల్లు మన ఇష్టం.
మనకు నచ్చిన దగ్గర తింటాం, నచ్చిన దగ్గర పడుకుంటాం. ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించుకో, పడుకో అని శివ లతాకి మళ్ళీ నచ్చ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.